దాక్షాయిని పుట్టింది అంతగా కలిగిన కుటుంబం కాదు. ఆమెది అపురూపమైన సౌందర్యం. బిఏ పాస్ అయింది. తన అందాన్ని చూసి వలచి ఏ కోటీశ్వరుడో వచ్చి పెళ్లి చేసుకుంటాడని కలలు కనేది. అందుచేత తల్లిదండ్రులు చూసిన సామాన్యమైన సంబంధాలు నచ్చక ప్రతి పెళ్ళికొడుకుని నిరాకరించేది. ఈలోగా ఉద్యోగంలో చేరింది. పెద్దగా కట్న కానుకలు ఇవ్వలేకపోయినా తన ఉద్యోగం, అందం చూసుకుని ఓ అందగాడు, ఐశ్వర్యవంతుడు రాకపోతాడా అని చాలా కాలం ఎదురుచూసింది. కూతురు మొండితనానికి విసుక్కుంటూనే గంతకి తగ్గ బొంతలాంటి సంబంధాలు తెచ్చేవారు తల్లిదండ్రులు. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. దాక్షాయినికి 25 సంవత్సరాలు నిండిపోయాయి. కూతురు పెళ్లి కళ్లతో చూడకుండానే దాక్షాయిని తండ్రి ఒకరోజు గుండెపోటొచ్చి హఠాత్తుగా కన్ను మూశాడు. నీ మొండితనం వల్లే అసలు నీ పెళ్లి చేయగలనా అన్న బెంగతోనే నాన్న ఆరోగ్యం పాడైంది. చివరికి అది ఆయన ప్రాణం తీసింది. నువ్వే ఆయన చావుకి కారణం అంటూ అన్నగార్లు ఆమె ముఖం ఎదురుగాను, తల్లి వదినగార్లు చాటుగాను ఆ నిందంతా దాక్షాయిని మీదే వేశారు. తండ్రి లేకపోవడంతో దాక్షాయిని పెళ్లి బాధ్యత అన్నగార్ల మీద పడింది. నాన్నగారి మాటే వినలేదు నువ్వు, మా మాటేం లక్ష్య పెడతావులే అని విసుక్కుంటూనో ఏవో సంబంధాలు చూశారు. మరో 2 ఏళ్లు గడిచాయి. ఈలోగా దాక్షాయినికి బాస్తో అయిన పరిచయం గాఢ స్నేహంగా పరిణమించింది. అతన్ని విడిచి ఉండడం తనకి సాధ్యం కాదనుకుంది. ఆ బాస్ అన్ని విధాలా దాక్షాయినికి నచ్చాడు. అతని పరిస్థితి అలాగే ఉంది. కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే ఒకటే అభ్యంతరం. అతనికి అదివరకే పెళ్ళయింది. భార్య, 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళనే తతంగం లేకపోతే మాత్రమే మనం భార్యాభర్తలుగానే ఉండొచ్చు అన్నాడతను. అలా చేస్తే మా అన్నయ్యలు మిమ్మల్ని నన్ను కూడా నరికేస్తారు అంది దాక్షాయిని. నువ్వింక వాళ్ళ దగ్గరుండదు, వేరే ఇల్లు చూస్తాను, అందులోకి మారిపో, నేను ఇక్కడికి అక్కడికి తిరుగుతుంటాను అన్నాడతను. కాని దాక్షాయినికి అది సమ్మతంగా లేదు. మెడలో తాళి లేకుండా ఒక మగవాడితో కలిసుండడం వ్యభిచారం కింద జమవుతుందని ఆమె అభిప్రాయం. ఆ మగవాడు తన భర్తే, తన మెడలో మాంగల్యం కట్టినవాడే అన్న సంతృప్తి తనకి కలగాలంటే దేవాలయంలోనైనా సరే, అతి క్లుప్తంగానైనా సరే తమ పెళ్లి జరగాలని పట్టుబట్టింది. అతను సరే అన్నాడు. ఆ పెళ్లి దాక్షాయిని తల్లికి, అన్నా వదినలకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అయినా అది జరిగిపోయింది. దాక్షాయిని వేరే ఇంటికొచ్చేసింది. దాక్షాయిని మెడలో తాళి చూసిన స్నేహితురాళ్ళు, పరిచయస్తులు పెళ్ళయిందా, మమ్మల్ని పిలవనే లేదే అని అడిగి చివరికి అతని వివరాలన్నీ తెలుసుకున్నాక అతనికి అదివరకే పెళ్ళయింది, పెళ్ళం, పిల్లలు ఉన్నారు, నువ్వు తృప్తి కోసం తాళి కట్టించుకున్నా భార్యవు కాలేవు, ఉంపుడు గత్తెవే అని ముఖం మీదే అనేవారు. అలాంటి అవమానాల్ని భరిస్తూనే కాలం గడిపేసిందామె. ఆమెకి ఒక కూతురు పుట్టింది, రేఖ. ఒక పేదింటి పిల్లవాడికి అన్ని విషయాలు తెలిసి కూడా రేఖని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిన వాడితో ఆ పిల్ల పెళ్లి జరిపి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నారు. వారు నాకేం లోడు చేయలేదు, ఎన్నడూ అవమానంగా పల్లెత్తు మాట అనలేదు. రేఖని ప్రాణంలా చూసుకుంటారు. ఈ ఇల్లు వారు కొనిచ్చిందే. మధ్య మధ్య వస్తారు, వారం 10 రోజులుండి వెళతారు. అల్లుడు బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం మావారే వేయించారు. నాకు అమ్మాయికి దేనికి కొదవలేదు. కాని మెడలో మాంగల్యం ఉండి కూడా నేను వారి భార్యను కాను, ఉంపుడుగత్తెనే. నువ్వు అంతే. నువ్వు మోసగించబడ్డానని అంటున్నావు, అసలు విషయం నీకు ముందుగా కాస్త కూడా తెలీదంటున్నావు. అయినా మన సమాజం నీకు అతని భార్య హోదా ఇవ్వదు అని దాక్షాయిని నిస్సంకోచంగా నిర్మోహమాటంగా చెప్తుంటే నేను వారిని విడిచి వచ్చేశాను. నీలిమ ఎంతో కష్టం మీద గొంతు పెగల్చుకుని చెప్పింది. ఆమెకి సంఘంలో తన హోదా ఏంటో తెలుసు. దాక్షాయిని అన్నట్లే ఆమెను కూడా చాలామంది ముఖం ముందు వెనక కూడా అన్నారు. ఈవాళ మళ్ళీ అదంతా దాక్షాయిని నోటంట వింటుంటే నీలిమకి భరించలేనంత దుఃఖం, ఉడుకుమోత్తనం వస్తున్నాయి. పిచ్చిదానా, మన తృప్తి కోసం తాళి కట్టించుకున్నట్లే ఈ విడిచి వచ్చేయడం కూడాను. నువ్వు తెలియక ఆ ఊబిలో కూరుకుపోయిన విషయం కానీ, ఇప్పుడు వేరే వచ్చేసిన విషయం కానీ ఎవరికీ అక్కర్లేదు. కొన్నాళ్లైనా అతనితో కలిసి ఉన్నావన్న విషయానికే ప్రాముఖ్యం ఉంటుంది. కొంతమంది నుదుట ఇలాంటి వకర్రేఖలు ఎందుకు రాస్తాడో మరా భగవంతుడు. నాది స్వయంకృతాపరాధం అనుకో. అందుకే భగవంతుణ్ణి, విధిని నేనెప్పుడూ నిందించను. ఇహ నీ జీవితంతోనే ఆ విధి ఆడుకుంది అంది దాక్షాయిని. 15 సంవత్సరాలు గడిచిపోయాయి. రేఖకి 2 కొడుకులు పుట్టారు. 2 హైస్కూల్లో చదువుకుంటున్నారు. నీలిమ రిటైర్ అయిపోయింది. అప్పుడొచ్చిన డబ్బు తాను ఇన్ని సంవత్సరాలు జాగ్రత్త చేసుకుంది కలిపి ఒక చిన్న ఫ్లాటు కొనుక్కుందామా అనుకుంది మొదట. కాని తనకెవరున్నారు ఆస్తులు కూడబెట్టి ఇవ్వడానికి? అయినా ఫ్లాట్లో ఉన్నంత మాత్రాన అయిపోతుందా?
తిండి బట్ట గడవడానికి డబ్బు కావాలి కదా అనుకుంది. తనకిక్కడ బాగానే ఉంది. దాక్షాయిని స్వంత తోబుట్టులాగే చూసుకుంటోంది. తన స్వంత తమ్ముడు చెల్లెలు మాత్రం ఆవిడగారు మా అక్క అని చెప్పుకోవడమే సిగ్గుచేటు, తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు రాకపోకలు అన్నీ మానుకున్నారు. ఈ మాత్రం ఓపికన్నంతవరకు ఈ ఇంట్లో ఉంటాను, తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను అనుకుంది. రోజంతా ఊరికే ఉండడం ఎందుకని కొంతమంది పేద పిల్లలకి, వయోజనులకి ఉచితంగా చదువు నేర్పడం ప్రారంభించింది. సాయంకాలం 4 గంటలవుతోంది. చదువుకునే పిల్లలు వచ్చే వేళయిందని నీలిమ గదిలో అడ్డదిడ్డంగా పడున్న సామాను సర్ది చాపలు వాలుస్తోంది. ఇంతలో బయట నుండి ఆంటీ అంటూ రేఖ పిలుపు వినిపించింది. యమ్మా రా లోపలికి అని అంటూ నీలిమ యువతలకొచ్చింది. రేఖ పక్కనే ఓ 18 ఏళ్ల కుర్రాడు నిలబడున్నాడు. ఎలా చెప్పాలా అని ఒక్క క్షణం తటపటాయించి చివరికి అంది రేఖ, ఈ అబ్బాయి మీకేదో ఉత్తరం తీసుకొచ్చాడు. ఆ కుర్రవాడు నీలిమకి ఉత్తరం ఇచ్చాడు. నాన్నగారికి పక్షవాతం వచ్చింది, మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది, తప్పక వస్తారనుకుంటాను, శేఖర్ అనుంది. నీలిమకి ఒక్క క్షణం తలా తోక అర్థం కాలేదు. తర్వాత చటుకున గుర్తుకొచ్చింది, వాసు కొడుకు పేరు శేఖర్ అని. నీకీ ఉత్తరం ఎవరిచ్చారు, అసలు నువ్వెవరు అని అడిగింది. డాక్టర్ గారే, అంటే శేఖర్ బాబు గారే ఈ ఉత్తరం ఇచ్చి పంపించారు. నేను వారి దేవకి నర్సింగ్ హోంలో పనిచేస్తున్నాను అని చెప్పాడా అబ్బాయి. అతని పేరు రమేష్. ఇంతలో దాక్షాయిని వచ్చింది అక్కడికి. ముఖంలో ఎలాంటి భావం లేనట్లు నిర్లిప్తంగా నిలబడిపోయిన నీలిమని చూసి తెల్లబోయింది. తర్వాత ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకుంటున్న నీలిమ ముఖంలో అనేక భావాలు ఒకదాని వెంట మరొకటి తోసుకొస్తున్నట్లు గబగబా మారిపోతున్నాయి. శరీరంలో సత్తువంతా ఉడిగిపోయినట్లు, నిలబడ్డానికి కూడా శక్తి లేనట్లు ఆసరా కోసం తలుపుని ఆనుకుంది నీలిమ. దాక్షాయిని నీలిమ చేతిలో ఉత్తరం తీసుకుని చదివింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ఉనికిని వెతికి పట్టుకుని నీకు కబురు పంపించారంటే అతను పశ్చాత్తాపంతో మగ్గిపోతున్నాడన్నమాట. నువ్వు వెళ్ళాలి, అతనికి నిన్ను చూసిన తృప్తి మిగలాలి అని దాక్షాయిని ఆమె తల నిమురుతూ మెల్లగా అంటుంటే నేను అదే అనుకుంటున్నాను అంది నీలిమ గొంతు పెగల్చుకుని. రేఖ గబగబా ఇంటికి తాళం వేసింది. నీలిమ ఆ అబ్బాయి వెంట వెళ్ళింది. అతనికి ఎలాగుంటుందో, బహుశా ఇంక బ్రతికే ఆశ లేకపోవడం వల్లే నీలిమకి కబురు చేశారేమో. పోనీ చివరి దశలోనైనా అతనికి పశ్చాత్తాపం కలిగిందన్నమాట. అయినా అతనికి పశ్చాత్తాపం కలిగినంత మాత్రాన నీలిమకి ఒరిగేదేముంటుంది? జరిగిపోయిన కాలం తిరిగి రాదు కదా. ఈ వయసులో నీలిమకి ఆ పిల్లల ఆదరణ, అభిమానం దొరికితే బాగుణ్ణు. నా పిచ్చిగాని ఇది జరిగేనా అనుకుంటూ దాక్షాయిని తనలో తానే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు కూడా చెప్పేసుకుంది. ఆమెకి నీలిమ పట్ల అపరిమితమైన జాలి, అభిమానం. నర్సింగ్ హోం ముందు ఆటో దిగి రమేష్ వెంట గబగబా నడుస్తూ కారిడార్లు దాటి వాసు ఉన్న గదిలో అడుగుపెట్టింది నీలిమ. అలికిడికి కళ్ళు తిప్పి చూసిన వాసు ముఖంలో చెప్పలేనంత సంతృప్తి. మంచం దగ్గర కూర్చున్న అంతమందిని చూస్తూ తనింకా దగ్గరగా వెళ్లొచ్చునో కూడదో అన్న భయంతో, సంకోచంతో గడపలోనే నిలబడిపోయిన నీలిమకి వాసు కళ్లల్లో మెరిసిన కాంతి 1000 ఏనుగుల బలాన్ని, కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. అడుగు ముందుకు వెయ్యబోయింది. భర్త ముఖ కవళికల్లో వచ్చిన మార్పు వల్ల సర్వం ఊహించగలిగిన దేవకి చటుక్కున వెనక్కి తిరిగి, రాక్షసి, నువ్విక్కడ కూడా దాపురించవా, పో అవతలకి అంటూ లేచి మీదకి రాబోయింది. పూనకం వచ్చిందాల్లా. ఆసరికే డాక్టర్ శేఖర్ ఆదేశం మేరకు ఒక నర్సొచ్చి నీలిమ చేయి పట్టుకుని, మీరు కొంచెంసేపు ఆ పక్క గదిలో కూర్చుందిరుగాని రండి అంది. స్వచ్ఛమైన తెల్లని యూనిఫాంలో ఉన్న ఆ సిస్టరు కళ్ల నిండా ఉన్న అభిమానం, జాలి అన్నీ చూస్తుంటే తనెవరో ఆమెకి తెలిసిపోయిందేమో అనుకుంది నీలిమ. కాని రోగుల్ని, వారి కోసం వచ్చి దిగులుతో, భయంతో తలడిల్లిపోతున్న వారి బంధువుల్ని అందర్నీ కూడా ఈ సిస్టర్స్ ఇలా ఆప్యాయంగా, ఆదరంగా పలకరిస్తారని ఆమెకు తెలీదు. అది వారి వృత్తి ధర్మం. ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవారు, అందరి మీద చురుబురులాడుతూ విసుకునే నర్సులు కూడా అక్కడక్కడ ఉంటారు. అది వేరే సంగతి. నీలిమ ఒంటరిగా ఓ అరగంట సేపు అలా గదిలో కూర్చుంది. అప్పుడు ఇందాకటి సిస్టరొచ్చి, ఇంక మీరొచ్చి పేషెంట్ని పలకరించొచ్చు అంది. అక్కడ వాళ్లంతా ఉన్నారేమో. ఇంతకు ముందైన అనుభవం మరిచిపోలేని నీలిమ బెదురుగా అడిగింది. వాళ్లంతా ఇంటికి వెళ్ళిపోయారు. మళ్లీ 1 గంట పోయాక వస్తారనుకుంటాను. ఈలోగా మీరొచ్చి వారితో మాట్లాడొచ్చు. పేషెంట్ మీకోసం ఎదురు చూస్తున్నారు అంది. వారు మాట్లాడగలరా? సందేహంగా అడిగింది. మాట్లాడగలరమ్మా, స్పీచ్ ఎఫెక్ట్ కాలేదు. 1 చెయ్యి 1 కాలు చచ్చుబడిపోయాయి అంది సిస్టర్.
తర్వాత ఆమె భుజం మీద చేయి వేసి రండి అంది. నీలిమ మెల్లగా అడుగులు వేసుకుంటూ గదిలోకి వెళ్ళింది. వాసు ఆమె రాక కోసమే ఎదురుచూస్తున్నవాళ్ల గుమ్మం వైపే చూస్తూ పడుకున్నాడు. అతన్ని అలా చూడగానే నీలిమ కళ్లల్లో చివ్వున నీళ్లు చిప్పిల్లాయి. చటుక్కున వాటిని అద్దేసుకుంది. క్రితంసారి అతన్ని చూసి 15 సంవత్సరాల పైన అయింది. అప్పుడు ఆరోగ్యంగా, ఉత్సాహంగా, తనంతటి అదృష్టవంతుడు ఈ భూమి మీదే మరొకడు ఉండబోరు అన్నంత ఆనందంగా కనిపించాడు. ఈ ప్రపంచంలో నేను దేనిని లక్ష్యపెట్టను, ఎవ్వర్నీ లెక్క చేయను అన్నంత ధీమా ఉంది ఆనాడు అతనిలో. కాని ఈవాళ ఈ మంచం మీద లేవలేని స్థితిలో నిస్సహాయంగా పడుండి అలా కళ్ళు విపార్చుకుని చూస్తుంటే అతని పట్ల జాలితో ఆమె గుండెలు దేవినట్లయింది. అతని చూపుల్లో బేలతనం ఉంది. నా అంతటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకరుంటారా అన్నంత దుఃఖం ఉంది. ఏ మనిషికైనా అన్ని అవయవాలు స్వాధీనంలో ఉండి పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటే ఇహ నా అంతటివాడు లేడు అన్నట్లు విర్రవీగుతాడు కాబోలు. కాని ఆ ఆరోగ్యంలో ఏమాత్రమైనా లోపం కనుకొచ్చిందంటే మిన్ను విరిగి మీద పడిపోయినట్లు కుంగిపోతాడు అనుకుంది. కబురందినా నువ్వు వస్తావో రావో అనుకున్నాను. ఇంతలోనే నువ్వు కనిపించావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు వాసు మెల్లిగా అడుగులు వేసుకుంటూ తన మంచం దగ్గరకొస్తున్న నీలిమని చూస్తూ. నీలిమకి గొంతు పూడిపోయినట్లయింది. మంచానికి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంటూ అలా ఎందుకనుకున్నారు అంది మెల్లగా. ఎందుకేమిటి, నా వల్ల నీ మొత్తం జీవితం నాశనమైంది. ఇహ జన్మలో నీ ముఖం నాకు చూపించకు అని శపిస్తూ కోపంగా, ద్వేషంగా నన్ను ఆ వాళ్ళ బయటికి గింటేశావు అన్నాడు స్వాధీనంలో ఉన్న చెయ్యి ఆమె చేతిమీద వేసి. నీలిమ గుండెలు అవ్యక్తమైన అనుభూతితో స్పందించడం మొదలుపెట్టాయి. ఆ స్పర్శ, అందులోని మృదుత్వం, అది అందించే ఆప్యాయత, ఆ దగ్గరతనం నీలిమకి జీవితంలో మొట్టమొదటిసారిగా అనుభవంలోకి వచ్చినట్లయింది. నేను ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నానా? ఆ వ్యక్తి సమక్షంలో నాలోని కసి, ద్వేషం అన్నీ కరిగిపోయాయా అనుకుంది. అది ఒక అలౌకికమైన దివ్యానుభూతి అనిపించింది. ఇక్కడ దేవకి వల్ల నీకు జరగబోయే అవమానం గురించి నువ్వు ముందుగానే ఊహించుకోగలవు. అయినా అలాంటి అవమానాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేనొచ్చాను. మీకు బాగయ్యేదాకా రోజు వస్తాను అంది నీలిమ. 15 సంవత్సరాలు పైన అయింది కదూ మనం విడిపోయి. తర్వాత నువ్వు ఆ ఇల్లు మారిపోయావని తెలిసింది. కానీ నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆనందరావుకి నీ ఉనికి తెలుస్తుందని నాకు తెలుసు. ఆనందరావు దగ్గర అడ్రస్ సంపాదించి ఓసారి నీ దగ్గరికి రావాలనుకున్నాను. ఈ మధ్యే నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి నాకు. వాటిని తట్టుకోవడం నాకు సాధ్యం కాలేదు. నీతో ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ నా నోటితో నేను చెప్పగలిగే అవకాశం నాకొస్తుందో రాదో అన్న అనుమానం కలిగి ఏ శక్తో ప్రేరేపించినట్లు, భవిష్యద్వాణి నన్ను హెచ్చరించినట్లు నీకు నేనొక పెద్ద ఉత్తరం రాశాను. ఉత్తరం రాశారా? నాకు అందలేదే విస్తుపోయింది నీలిమ. అది పోస్టు చేయడం అవలేదు. ఉత్తరం రాయడం ఇంకా పూర్తి కాకుండానే, నేను సంతకం పెట్టకుండానే నా తలలో విపరీతమైన బాధ మొదలైంది. ఎలాగో శక్తి తెచ్చుకుని మరి 2 మాటలు రాయాలనుకున్నాను. కానీ రాయలేకపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. తెలివొచ్చేసరికి ఈ మంచం మీద ఉన్నాను. మంచం చుట్టూ నా భార్య, బిడ్డలు విచార వదనాలతో, బెదురు చూపులతో నిలబడున్నారు. సరే, తర్వాత అంతా తెలిసింది. నేను ఏ క్షణంలోనైనా చచ్చిపోతాననే భయం కలిగింది. మీకేం భయం లేదు అని శేఖర్ వాళ్ళు చెప్తున్నా నాకు నమ్మకం కలగలేదు. చచ్చిపోయేలోపున ఒక్కసారి నిన్ను చూడాలనుకున్నాను. కానీ ఆ మాట పైకి చెప్పడం భయం. ఆ మాట వింటే దేవకి ఆవేశపడిపోతుంది. ఇక్కడంతా అలరవుతుందని భయపడ్డాను. నా కోరిక గ్రహించినట్లే శేఖర్ నాకు మాత్రమే వినిపించేలా చెప్పాడు. నీకోసం మనిషిని పంపించానని. వాడికి నీ ఉనికి ఎలా తెలిసిందా అనుకున్నాను. ఆనందరావునే అడిగాడట అన్నాడు. సరిగ్గా అప్పుడే అటుగా వెళుతున్న శేఖర్ చెవుల్లో ఆ మాటలు పడ్డాయి. అమ్మ మాటల వల్ల నాకు చాలా రోజుల కిందటే ఆనందరావు గారిని గురించి తెలిసింది. ఇప్పుడు ఆయన్ని అడిగాను. మీ ఉత్తరం నేను తీశాను, ఇస్తానుండండి అంటూ అవతలకు వెళ్లి ఒక కవరు తీసుకొచ్చిచ్చాడు. అది చూడగానే పోయిన పెన్నిదేదో దొరికినంత సంబరపడిపోయాడు వాసు. ఇందా ఇదిగో అంటూ ఉత్తరం నీలిమకి అందించాడు. ఆమె చేయి చాచి ఆ కవర్ అందుకొని పదిలంగా కుర్చీలో పెట్టుకుంది. తర్వాత చదువుకోవచ్చునని. మా ఇన్ని సంవత్సరాల సహచర్యంలో ఈయన నాకు రాసిన మొదటి ఉత్తరం ఇది. ఇంత బరువైన కవర్లో ఎన్ని కాగితాలున్నాయో, అందులో ఎన్ని విషయాలున్నాయో అనుకుంటుంటే నీలిమ మనసు ఉద్వేగంతో ఎగిరెగిరి పడుతోంది.
ఉత్తరం చదువు అన్నాడు వాసు. ఇప్పుడా అంది, ఇంత పెద్ద ఉత్తరం చదవడానికి ఎంత సమయం కావాలో అనుకుంటూ. కానీ అందులో ఏముందో తెలుసుకోవాలని మరో పక్క నుండి ఆతృత కూడా ఉంది. అవును, ఇప్పుడే. ఇలా నా దగ్గర కూర్చుని చదువు. అప్పుడు నాకు నేను స్వయంగా అదంతా నీతో చెప్తున్నట్లుంటుంది, తృప్తిగా ఉంటుంది. అంతేకాదు, అది చదువుతుంటే నీ ముఖంలో భావాలు ఎలా మారుతుంటాయో చూడాలనుంది అన్నాడు. నీలిమ కాగితాలు పైకి తీసింది, కాని ఏదో తడబాటుగా ఉంది. చదువు మరి, వేగిరి పెట్టాడతను. నీలిమ ఒకసారి గొంతు సవరించుకుని చదవడం మొదలుపెట్టింది. నీలిమ, లెక్కలేనన్ని పాపాలు చేసిన అజామిలుడు మృత్యువు ఆసన్నమైన తరుణంలో నారాయణ అని కొడుకును పిలిచేసరికి భగవంతుడు కరిగిపోయి అతని పాపాలన్నీ క్షమించేసి అతనికి స్వర్గలోక ప్రాప్తి కలిగించాడని మనవాళ్లంటారు. ఒక్కసారి తన పేరు తలుచుకున్నంత మాత్రానే మనుషుల దోషాలన్నీ మరిచిపోయి అభయం ఇవ్వగలిగాడు కనుకనే ఆయన దేవుడయ్యాడు. అలాంటి దేవుళ్ళు నీలాంటి మనుషుల్లో కూడా ఉంటారని నా నమ్మకం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంక నేను ఎంతో కాలం బ్రతకనని నాకు భయం పట్టుకుంది. ఈ చివరి రోజుల్లోనైనా నీ క్షమని అర్థించి నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని నా తాపత్రయం. నేను మొదట నన్ను గురించి నీకు చెప్పినవన్నీ అబద్ధాలేనని నీకు తెలుసు. ఇప్పుడు నా యథార్థ చరిత్ర నీకు చెబుతున్నాను. ఇందులో ఒక్క మాట కూడా అసత్యం లేదు. నన్ను నమ్ము. విసుగనిపించినా ఈ సుదీర్ఘమైన లేఖ చదువు. నాకు 2 ఏళ్లప్పుడు, అంటే పూర్తిగా జ్ఞానం రాకముందే అమ్మ పోయింది. నాకు తల్లి లేదు అన్న విషయం ఒక్కటి నిజం చెప్పాను. సరే, నాన్నగారు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. మా పిన్నికి నన్ను చూస్తేనే కంపరం పుట్టేది. నన్ను మాటలతో అవమానించి చేతలతో హింసించి తన కసి తీర్చుకుంటుండేది. నాన్నగారు చూసి చూడనట్లు ఊరుకునేవారు. ఇలా ఇంటిలో తల్లిదండ్రుల అభిమానానికి ఆదరణకి నోచుకొని నేను చాలాసేపు వీధి అరుగు మీద కూర్చునేవాణ్ణి. వీధిలో అన్ని రకాల పిల్లలతో ఆడుకోవడం, వాళ్లలాగే అల్లరి చేయడం, రకరకాల తిట్లు తిట్టడం అన్నీ నేర్చుకున్నాను. అలా 1 ఏడాది గడిచేసరికి నాకు చెల్లాయి పుట్టింది. అది పుట్టాక నాన్నగారు, పిన్ని దానిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ నన్ను మరింత నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. దాంతో సహజంగానే నాలో చెల్లాయి పట్ల అసూయ తలెత్తింది. ఈ అసూయ, పిన్ని పట్ల నాకు గల ఆగ్రహం, కసి అన్నీ కలిసి నాకు స్త్రీ జాతి పట్లే ఒకలాంటి కసి, నిరాదరణ, అవహేళన భావాలు కలిగేలా చేశాయి. స్త్రీని ద్వేషించడం, ఏడిపించడం ఇవే నా జీవిత లక్ష్యాలు అన్నట్లుండేది నా ప్రవర్తన. చెల్లాయికి 4 ఏళ్లొచ్చాయి. నాన్నగారు పోయారు. ఇహ పిన్ని ప్రతాపం నా మీద అవిచ్ఛిన్నంగా చెలరేగడం మొదలుపెట్టింది. నేను అలాగే ఉండేవాణ్ణి. అలాగే రోజులు గడుస్తున్నాయి. నాన్నగారు పోయాక మాకు డబ్బిబ్బంది కూడా పట్టుకుంది. మరి నాన్నగారి సంపాదన లేదుగా. అందుకే పిన్ని మా ఇంట్లో కాస్త భాగాన్ని అద్దెకిచ్చింది. పెళ్లైన కొత్తలోనే పిన్ని నాన్నగారి చేత ఆ ఎకరం పొలం, ఇల్లు తన పేర రాయించుకుందట. అది నాకు తర్వాత తెలిసింది. సరే, మా ఇంట్లో అద్దెకున్నవారికి ఒక అమ్మాయి ఉండేది. పేరు పద్మ. నిజంగా పద్మంలాగే కళకళ్లాడుతూ చూడముచ్చటగా ఉండేది. కాని ఆడపిల్లలంటేనే ఒకలాంటి ద్వేషం, చులకన భావం ఏర్పరచుకున్న నేను మా చెల్లైతో పాటు పద్మని కూడా ఎందుకు అందుకు ఏడిపిస్తుండేవాణ్ణి, అవహేళన చేసేవాణ్ణి. వాళ్లు కోపంతో నన్ను తిడుతూ ఏడుస్తుంటే అపరిమితమైన ఆనందం అనుభవించేవాణ్ణి. అదంతా చూసి మా పిన్ని, పద్మ వాళ్ల నాన్నగారు, అమ్మ నన్ను తిట్టేవారు, కొట్టేవారు. అయినా నేను లెక్క చేసేవాణ్ణి కాదు. అలాగే నాకు 16 సంవత్సరాలొచ్చాయి. పద్మకి 13. ఉన్నట్లుండి ఒకనాడు నాకొక చిలిపి ఊహ, చిలిపి ఏమిటి, పైశాచికపు కోరిక కలిగింది. చదవడం ఆపి నీలిమ తలెత్తి చూసింది. భయపడుతున్నట్లు, చదువు తెలుస్తుంది అన్నాడు వాసు. నీలిమ మొదలుపెట్టింది. అంతే మరి, వెనక ముందు ఆలోచించకుండా పద్మకొక ప్రేమలేఖ రాశాను. అది చదువుకోగానే పద్మ ఏడవడం, ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసి నన్ను తిట్టడం అన్నీ యథావిధిగా జరిగాయి. తనంత ఎత్తుకెదిగిన నన్ను కొట్టడం పిన్నికి సాధ్యం కాలేదు గనుక పద్మ వాళ్ల నాన్నగారి చేత కొట్టించింది. ఆ వెంటనే వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎంత గోప్యంగా ఉంచినా ఈ విషయం చాలామందికి తెలిసిపోయింది. దాంతో ఆడపిల్లలున్న వాళ్లు మా ఇంటికి అద్దెకి రావడానికే భయపడిపోవడం, చాలా రోజులు ఆ వాటా ఖాళీగా ఉండిపోవడం జరిగింది. అద్దెలేక డబ్బుకిబ్బంది, ఊళ్ళో ఒకలాంటి చెడ్డ పేరు. దీంతో ప్రాణం విసిగిపోయిన నన్ను మా అత్తయ్య దగ్గరికి, అంటే నాన్నగారి చెల్లెల దగ్గరికి పంపేసింది. అక్కడైనా నాకేమంత సుఖంగా లేదు. కాని మావయ్య చేతిలో బెత్తం పట్టుకుని నా ఎదురుగా కూర్చుని
నాకు చదువు చెప్పి 2 ఏళ్లలో మెట్రిక్ పాస్ చేయించాడు. ఆ తర్వాత ఎలాగో బొటాబొటీ మార్కులతో బిఏ కూడా పాస్ అయ్యాను. ఆ వేసవిలోనే మా బంధువులమ్మాయికి ఆ ఊళ్ళోనే పెళ్ళయింది. అన్నట్లు చెప్పలేదు కదూ, అత్తయ్యగారి ఊరిలో నాకు కొంతమంది స్నేహితులు ఏర్పడ్డారు. మేమంతా కలిసి చేసే అల్లరి ఆకతాయి పనులను గురించి ఊరంతా విడ్డూరంగా, విసుగ్గా, కోపంగా చెప్పుకునేవారు. అత్తయ్య, మామయ్య ఎంత మందలించినా నేను దారిన పడలేదు. సరే, మా బంధువులమ్మాయి పెళ్లికి వేరే ఊళ్ళ నుండి కూడా చుట్టాలు చాలామందే వచ్చారు. వారిలో ఒక అమ్మాయి ఉంది. పేరు రోహిణి. రోహిణి ఒక నక్షత్రం పేరు కదూ. నక్షత్రంలాగే కళ్ళు, ముఖము, కాంతిని విరజిమ్ముతున్నట్లుండేవి. ఆ పెళ్లికి మా ఇంటితో పాటు ఊళ్ళో ఇంకా చాలా ఇళ్లవాళ్లకి పిలుపొచ్చింది. అంటే నాకు, కొంతమంది నా స్నేహితులకి ఆటోమేటిక్గా ఆహ్వానం అందినట్లయింది. ఆ పెళ్లికొచ్చిన ఆడపిల్లల్ని, ముఖ్యంగా రోహిణ్ణి బాగా ఏడిపిస్తుండేవాళ్లం. అదేంటో మాకు అందమైన అమ్మాయిలు చూస్తే మరీ చిలిపితనం పుట్టుకొచ్చేది. అందమైన వారికి గర్వం అధికంగా ఉంటుందని, అదంతా వదిలిపోయేలా వారిని అవమానించాలని ఒక పిచ్చి భ్రమ ఉండేది. అమ్మాయిలు కనిపించినప్పుడల్లా ఏవో అర్థం పర్థం లేని మాటలనడం, వాళ్లు కోపంగా చూస్తుంటే ఆనందంగా నవ్వుకోవడం, లేకపోతే ఇంకా జోకులు వేయడం ఇలా చేస్తుండేవాళ్లం. ఆ వాళ్ళ మధ్యాహ్నం భోజనాలయ్యాక రోహిణి చేతిలో కిళ్ళీ పట్టుకుని అటుపక్కగా వెళుతోంది. నేను గబగబా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఆ కిళ్ళి నాకివ్వు అన్నాను జబర్దస్తిగా. అక్కడ పళ్ళెంలో బోళ్లున్నాయి, వెళ్ళి తీసుకోండి, ఇది మా అమ్మకివ్వాలి అంది రోహిణి. మరోసారి అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా అని దబాయించాను. ఇవ్వనని చెప్తుంటే వినిపించడం లేదా అంది కోపంగా. అప్పటికే నేను మా స్నేహితుల ముందు, బంధువుల ముందు అవమానంతో కొత్త ఉడికిపోతున్నాను. రోహిణి మాట పూర్తవకముందే చటుక్కున చేయి జాచి ఆమె ముంజేయి అందుకొని కిళ్ళి నా నోట్లో పెట్టించేసుకుని ఇంకా పగ చల్లారినట్లు చటుక్కున ఆ అమ్మాయి బొగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నాను. నీలిమ చదవడం ఆపి తలెత్తి అతని వంక చూసింది. వాసు ఆ చూపుల్ని ఎదుర్కోలేనట్టు బాధగా కళ్ళు మూసుకున్నాడు. నీలిమ మళ్లీ చదవడం మొదలుపెట్టింది. అలాంటి అఘాయిత్యం చేస్తానని కాస్తైనా ఊహించని రోహిణి గాబరా పడిపోయింది. ముఖమంతా ఎర్రగా కందగడ్డలా అయిపోయింది. ఒక్క పరుగున వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి ఏడుస్తూ కూర్చుంది వెకిళ్లు పెడుతూ. నేను చేసిన పని కొంతమంది కళ్ళబడినట్లుంది. మరి కొంతమందికి రోహిణి వాళ్ళమ్మ చెప్పిందనుకుంటాను. చాలామంది నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ముందింటికి పద అని అత్తయ్య నన్ను పిలిచింది. కాని అంత వెంటనే అత్తయ్యకి, మావయ్యకి ఒంటరిగా దొరకడం ఇష్టం లేక నేను వీధిలోకి వెళ్ళిపోయాను. స్నేహితులతో సాయంత్రం దాకా కాలక్షేపం చేశాను. ఇహ అప్పుడు వెళ్ళానింటికి. అత్తయ్య, మావయ్య నేను ఎప్పుడు ఇంటికి వస్తానా అని కనిపెట్టుకుని కూర్చున్నారు. నేను కంటపడగానే తిట్ల వర్షం కురిపించారు. ఒంటిమీదకి ఏళ్లు రాగానే సరే, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. వయసులో ఉన్న ఆడపిల్లలతో మోటు సరసాలాడ్డం ఎంత ప్రమాదకరమో, దానివల్ల ఎంతమంది సిగ్గుతో తలదించుకోవాలో నీకు తెలియడం లేదు అని మావయ్య తిట్టారు. రోహిణి అలా ఏడుస్తుంటే, వాళ్ళమ్మ నిన్ను తిడుతుంటే నలుగురిలో నా తల నరికేసినట్లయిందిరా. అక్కడ ఎవరి ముఖం చూడాలన్నా సిగ్గుతో చచ్చిపోయాను. ఇహ రేపు నేను, మావయ్య ఊళ్ళో తలెత్తుకు తిరగలేవురా దౌర్భాగ్యుడా. నీవి ఇంత దిక్కుమాలిన బుద్ధులు కనుకొనే మీ పిన్ని తన్ని తగలేసింది. నా పుట్టింటి వంశాంకురానివి అన్న అభిమానంతో నిన్ను చేరదీశాను. నా కడుపును పుట్టిన పిల్లలు లేనే లేరు కదా, ఆ ఒంటరితనం భరించలేక నిన్ను చేరదీశాను. నాకు బాగా బుద్ధొచ్చేలా చేశావు. ఇంకొక రోజైనా నా ఇంట్లో ఉండద్దు. మీ మావయ్య దయవల్ల 4 అక్షరం ముక్కలు వంట పట్టించుకుని డిగ్రీ తెచ్చుకున్నావు. మీ మావయ్య, నేను మీ పిన్నిని ప్రాధేయపడి నీకోసం ఎలాగో కొంత డబ్బు రాబట్టగలిగాం. దానిని ఇంతవరకు వడ్డీలకు తిప్పి 10,000 రూపాయలు చేశాం. ఆ డబ్బు పట్టుకుని నీ ఇష్టం వచ్చిన దగ్గరికి పో, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు అంది అత్తయ్య రొప్పుతూ. అత్తయ్యకి అంత కోపం రాగా అది వరకెప్పుడూ చూడలేదు. సరే, ఆ మర్నాడే ఆ డబ్బు తీసుకుని రైలెక్కాను. వెంటనే ఉద్యోగం దొరకలేదు. కాని చేతిలో ఉన్న డబ్బు అయిపోయేలోపున మాత్రం దొరికింది ఓ ఉద్యోగం. ఇది బాగుండలేదు, అది బాగుండలేదు అనుకుంటూ 2-3 ఉద్యోగాలు మారాక మన కంపెనీలో ఉద్యోగం దొరికింది. పెళ్ళయింది, 3 పిల్లలు పుట్టారు. కాని ఇన్ని సంవత్సరాల్లో నా ఆలోచనల్లో కానీ, నడవళ్ళలో కానీ ఎలాంటి పరివర్తన రాలేదు. నాకు మా ఆవిడ్ని చూస్తే మాత్రం భయం. మిగిలిన ఆడవారి పట్ల ఒకలాంటి చిన్నచూపు, అగౌరవం. ఆడవారు అంటే విలాస వస్తువులన్నమాట. మగవారి కోరికలకి అనుగుణంగా నడుచుకోవడానికే వారు పుట్టారు అన్న భావం బలపడిపోయింది. ఆఫీసులోనూ ఇతర చోట్ల కూడా నేను ఆడవారి పట్ల వెకిలిగా, లేకిగా, పొగరుగా ప్రవర్తించడం మానలేదు. అవకాశం దొరికినప్పుడు అనుభవాల్ని అందిపుచ్చుకోవడం మానలేదు.
అలాంటి చెపల చిత్తులని అల్లరి చిల్లరగా తిరిగేవారిని ఇట్టే పసిగట్టేయగలను అన్న గర్వం ఉండేది నాకు. కానీ మిమ్మల్ని అలా గుర్తించలేకపోయాను. అందుకే ముందరే జాగ్రత్త పడలేకపోయాను అంది నీలిమ అదోలా చూస్తూ. లజ్జాభారంతో వాసు తల వంగిపోయింది. నీలిమ మళ్లీ ఉత్తరం చదవడం ప్రారంభించింది. ఆఫీసులో నిన్ను చూసిన క్షణంలోనే ఒకలాంటి గౌరవం కలిగింది. టీవీగా సింహాసనం మీద కూర్చున్న మహారాణిలా అనిపించావు. అలాంటి వ్యక్తితో పరిచయం, స్నేహం నాకొక గౌరవాన్ని తెచ్చిపెడతాయి అన్నంత అభిమానం కలిగింది. చిన్నతనం నుండి ఒకలాంటి వక్రబుద్ధితోనే పెరిగిన నాకు ఆ గౌరవంలో ఒక దుష్టబుద్ధి తలెత్తింది. ఆ అభిమానంలోనే ఒక స్వార్థం కన్ను తెరిచింది. నిన్ను మళ్లీ మళ్లీ చూడాలి, పలకరించాలి అన్న కోరిక వెనక విషనాగులు పడగవిప్పి ఆడడం మొదలుపెట్టాయి. చదువుతున్న నీలిమ ఒక్క క్షణం బాధతో కళ్ళు మూసుకుంది. అది అతను గమనించేలోపునే మళ్లీ చదవడం మొదలుపెట్టింది. చదువులో నాకంటే పైమెట్టు మీదున్న వ్యక్తిని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, తను నా కోసం పరితపించేలా చేసుకోవడం, ఇది ఒక కొత్త అనుభవం అనిపించింది. అందుకే అనేక విధాల ప్రయత్నించాను. నీతో స్నేహం చెయ్యాలని, సరదాగా తిరగాలని అనిపించేది. అప్పట్లో నిన్ను పెళ్లి చేసుకోవాలని మాత్రం నేను ఏ కోసాన అనుకోలేదు. ఆవాళ నాంపల్లి స్టేషన్లో కలిసినప్పుడు ఒక ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానని చెప్పాను. గుర్తుండే ఉంటుంది. నా స్నేహితుడు అంటే నాలాంటి చపలచిత్తుడే అని నువ్వు గ్రహించుకోవాలి. మా అత్తయ్యగారి ఊరిలో ఉండే రోజుల్లో నేను, వాడు, ఇంకా కొంతమంది కలిసి చేసిన అల్లరి అది గుర్తు చేసుకున్నాం, నవ్వుకున్నాం. వాడి మాటల వల్ల అర్థమైందేమిటంటే వాడు అప్పటికంటే విశృంఖలంగా తిరుగుతూ జీవితాన్ని ఎడాపెడా అనుభవించేస్తున్నాడని. వాడి అనుభవాలు అవి చెప్తుంటే నేను ఒట్టి దౌర్భాగ్యుణ్ణి అనిపించింది. వాడు మాటల మధ్యలో మరో విషయం చెప్పాడు. రోహిణి, గుర్తుందిరా, ఆ వాళ్ళ ఒక పెళ్లిలో ఆ అమ్మాయి చేత నీ నోట్లో కిళ్లి పెట్టించుకున్నావు అని అడిగాడు. నేను జ్ఞాపకం ఉంది అన్నట్లు నవ్వేశాను. మనకి తెలీదు, ఆ రోహిణికి అప్పటికే పెళ్ళయిందట. అతను వట్టి అనుమానం మనిషట. ఆ మధ్య కనిపించింది, ఎక్కడో పనిచేస్తున్నట్లుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిందేమిటంటే మొగుడు వదిలేశాడట. అందుకే ఉద్యోగం చేసుకుని బ్రతుకుతోందట. నేను మామూలుగానే పలకరించబోయాను, మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయింది అన్నాడు. రోహిణిని మళ్లీ కంటితో చూసే అదృష్టానికైనా వాడు నోచుకున్నాడు. నాకు అలాంటిదేం లేదు. పైగా వాడి అనుభవాలు, ఇన్ని సంవత్సరాల్లో వాడికి దొరికిన స్నేహాలు అన్నీ చెప్తుంటే నాకు ఉడుకుమోత్తనం వచ్చింది. చిన్నప్పటి చురుకుతనం, చొరవ అన్నీ పోయి ఒత్త మన్ను తిన్న పాములా తయారయ్యాను అనిపించింది. అసలే కోతి, అది కళ్ళు తాగింది అన్నట్లు నా దుర్నడతకి వాడు మరింత ప్రోత్సాహమిచ్చినట్లయింది. వాడు విజయనగరంలో పనిచేస్తున్నాడు. ఎవరినో కలవడానికి ఈ ఊరొచ్చాడట. అనుకోకుండా నేను కలిశాను. రైలు కదిలేదాకా కబుర్లు చెప్పుకున్నాం. సరే, నీతో స్నేహం, పెళ్లి అన్నీ నీకు తెలుసు. ఆ పెళ్లి వల్ల నాకు మొదట జరిగిన సన్మానం, బంగారం ఉద్యోగం ఊడిపోవడం, తర్వాత గుమస్తా ఉద్యోగం దొరకడం, నీకైతే పెద్ద ఉద్యోగం కొత్తదొచ్చింది. ఆఫీసర్ హోదాలో దండిగా జీతం ముడుతోంది. నాకు డబ్బు ఇబ్బందుంది. నా అవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు అన్నీ ఆ డబ్బుతోనే తీర్చుకోవాలనుకున్నాను. నీకు పిల్లలు పుడితే నీ డబ్బంతా నాకు దక్కదు. అంతేకాకుండా ఫలానా ఆయన రెండో భార్య పిల్లలు అంటూ అంతా వాళ్ళని గురించి చెప్పుకుంటారు. నేను చేసిన వెధవ పని మనతోనే గప్చిప్గా సమసిపోకుండా దండోరా వేసుకుని అందరికీ చెప్పుకున్నట్లు నీ పిల్లలు అందరికంటా పడుతూ ఉంటారు. అందుకే నీకు పిల్లలు లేకుండా చేస్తే ఏ పీడా ఉండదనుకున్నాను. అలాగే చేశాను. అది ఒక పైశాచిక ప్రవృత్తి అనుకో. చదువుతున్న నీలిమ గొంతు రుద్ధమైపోయింది. కళ్ళు నీటి చెలమలే అయ్యాయి. వాసు పరిస్థితి కూడా అలాగే ఉంది. మెల్లగా ఆమె చెయ్యి నిమురుతూ, నన్ను క్షమించు అన్నాడు దోషిలా. అదంతా గతం కదా, ఇప్పుడు బాధెందుకు? ఇదిగో ఉత్తరం చదువుతున్నాను అంది నిర్లిప్తంగా. నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా, నా మీద ఎంత కోపమున్నా రవ్వంత జాలి కూడా ఉందని గ్రహించుకున్నాను. అందుకు కారణం ఒకటే. మన పెళ్లి మూలంగా నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డానని నీకు మా కుటుంబం పట్ల రవ్వంత దయ కూడా ఉంది. అది చాలు నాకు నా అవసరాలన్నీ తీర్చుకోవడానికి. మొదట విసుక్కున్నా, లేదు పొమ్మన్నా, చివరికి నేను అడిగినంత డబ్బు నా చేతిలో పడేది. నేను పైకి చేయి చాచి నిన్ను డబ్బు అడుగుతున్నా, లోలోపల నీ డబ్బు మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టిన మగవాణ్ణి నేను అన్న అహంకారం ఉండేది. చివరికి నిన్ను అప్పులు పాల్చేసి మా కుటుంబమంతా ఒడ్డెక్కాం. ఆశ్చర్యంగా ఉందా? ఆనాడు నీ దగ్గరున్న డబ్బంతా ఊడ్చి పట్టుకుపోవడమే కాకుండా ఇంకా నీ చేత అప్పు కూడా చేయించి నేనొక ఇల్లు కొనుక్కున్నాను కదూ. తర్వాత శేఖర్ ఇంటర్ పాస్ అయ్యాక వాణ్ణి ఎలాగైనా మెడిసిన్ చదివించాలనిపించింది. చిన్నప్పటి నుండి వాడి కోరిక అదే. నా జీవితంలో నేనది చేయలేను. ఒక్కసారి ఆలోచించాను.
ఆ ఇల్లు బేరం పెట్టాను. మంచి సెంట్రల్ లొకాలిటీలో ఉండడం వల్ల నేను జన్మలో ఊహించినంత ధరొచ్చింది. ఆ డబ్బుతో శేఖర్ని మెడిసిన్ చదివించడమే కాదు, 2 ఆడపిల్లల పెళ్లిళ్లు కూడా చేసేయగలిగాం. నేను దేవకి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాం. అన్నట్లు ఆ ఇల్లు కొనడానికి డబ్బు నువ్విచ్చినట్లు ఎవరికీ తెలీదు. నేనే ఎక్కడో తల తాకట్టు పెట్టి తెచ్చాననుకుంటున్నారు. సరే, నాకు ఇల్లు కొనుక్కోవడానికి డబ్బిచ్చాక కూడా చాలాసార్లు మళ్ళీ నిన్ను డబ్బు అడుగుతుండేవాణ్ణి, తీసుకుంటుండేవాణ్ణి. ఇహ చివరిసారి నీ దగ్గరకొచ్చి డబ్బు అడిగిన సంఘటన అది తలుచుకుంటుంటే ఇప్పుడు నా తలని ఏ స్తంభానికైనా వేసి బాదుకోవాలనిపిస్తోంది. కాని ఆ వాళ్ళ అలా అనిపించలేదు. ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపోండి అని నువ్వు చెప్తున్నా కాస్తైనా సిగ్గుపడకుండా ఇంకా నిన్ను డబ్బడుగుతూ మొండిగా అలాగే నిలబడ్డాను. నేను అడగడంలో ఒక విధమైన అధికారం, జబర్దస్తీ కూడా చూపించాను. అప్పుడు నువ్వేం చేశావో నీకు గుర్తుండే ఉంటుంది. బహుశా ఏ మగవాడు ఊహించని పనిచేశావు. పుట్టుకున్న మంగళసూత్రాలు తెంచి నా చేతిలో పోసి ఇహ జీవితంలో నా గడప తొక్కద్దు అని శాసించావు. మానం, అభిమానం ఉన్న మగవాడైతే అవి అక్కడే పడేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. కాని నేను వాటినమ్మి పచారీ కొట్టు వాడి బాకీ తీర్చాను. నేను ఎంత సిగ్గుమాలినవాణ్ణో, నీతిమాలినవాణ్ణో నీకు అర్థమై ఉంటుంది. ఆ తర్వాత కూడా చాలాసార్లు డబ్బిబ్బంది వచ్చింది. అయినా నీ దగ్గరికి రావడానికి ముఖం చెల్లలేదు. ఆ విధంగా నువ్వు నా పీడ వదిలించుకున్నావు. చదువుతున్న నీలిమ గొంతుకి ఏదో అడ్డుపడినట్లయి ఒక్క క్షణం ఆగింది. ఆనాడు నేను చేసింది తప్ప, శాస్త్రోక్తంగా తాళి కట్టిన భర్తకు కూడా కేవలం ఉంపుడుగత్తె అని నలుగురి చేత అనిపించుకుంటూ చివరికి ఆ భర్త అభిమానానికి, అనురాగానికి కూడా నోచుకోకుండా జీవితమంతా చిన్నాభిన్నమైపోయిన స్త్రీ అలా చేయడం తప్ప? ఎవరిచ్చారు ఈ తీర్పు? ఒకవేళ ఏ న్యాయస్థానమైనా అలాంటి తీర్పిచ్చినా నేను దానికి అంగీకరించను. అసలు న్యాయస్థానాలకి మనుషుల అనుభూతులతో, భావనలతో, ఆశ నిరాశలతో ఏమైనా పరిచయం ఉందా? ఇంకా చదవాలనిపించడం లేదా అని వాసు అడగడంతో నీలిమ ఆలోచనాధారం పుట్టుకుని తెగిపోయింది.